ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజమునకు ప్రైజ్ ద లార్డ్. పార్వతి గారు ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఫీవర్ వచ్చిందంటగా మీకు, జలుబైందంటగా మీకు. జలుబైతే నోరు టేస్ట్ రాదు, కరెక్టే. నోరు టేస్ట్ రాకపోతే క్రైస్తవ స్త్రీల ప్రైవేట్ పార్ట్లన్నీ ముక్కలు ముక్కలు కొరికేస్తానంటున్నావేంటమ్మా? జలుబైతే క్రైస్తవ స్త్రీల ప్రైవేట్ పార్ట్లు కొరుక్కొని తింటే తగ్గుతుందా? ఏ ఆయుర్వేద చిట్కా ఉందమ్మా? ఎక్కడ ఉంది? నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నన్ను అడుగు, నేను చెప్తాను. జలుబైతే నాటుకోడి పులుసు తింటారు. తెలుసా నీకు? నాటుకోడి ఏ విధంగా ఉంటుందో తెలుసా నీకుమా? చూడు పారు, ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళు. మీ ఇంట్లో ఉన్న అద్దం దగ్గరికి వెళ్ళు. అద్దం ముందు అద్దంలో చూడు ఒక్కసారి నువ్వు నిలబడి. అందులో కనబడుతుంది నాటుకోడి. ఎలా ఉంది మా నాటుకోడి? అచ్చం నీలా ఉందికా, చిందులేస్తూ గంతులు వేస్తూ కదమ్మా. నిన్ను కోప్పడాలని కాదు, ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైనా జలుబు చేస్తే క్రైస్తవ స్త్రీల ప్రైవేట్ పార్ట్లు కొరికేస్తాను, తినేస్తాను అనకూడదు. మిరియాలు దంచుకొని తినాలి, మిరియాలు గరం చేసుకొని త్రాగాలి, నాటుకోడి పులుసు తినాలి. అమ్మా, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏందమ్మా విధవలు మా జోలికి వస్తే, మా మతాన్ జోలికి వస్తే ఊరుకునేది లేదు. తోలు తీస్తా అంటున్నావు తల్లి. తోలు తీస్తా అని అనేయడం నీకే పదానికే తెలుసా? తోలు తీయడం ఓకే, మీ దేవుళ్ళ జోలికి వస్తే తోలు తీస్తున్నావు. మరి కొందరు బ్రదర్సు క్రైస్తవుల భార్యలను అన్నారు, మరియమ్మ తల్లి విగ్రహానికి హోల్ చేసి నేను సెక్స్ చేస్తాను చూడండి రా అన్నాడు. మరి ఆ బ్రదర్స్ నీవేమంటావు? ఇక్కడ ఈ పాస్టర్ అన్న మాటే నీవు ఆ బ్రదర్స్ అనొచ్చుగా అమ్మా, మాట్లాడొచ్చుగా. అంటే నువ్వు స్త్రీవి కావా? అంటే నీకు సంబంధం లేదా ఆ విషయంలో? అంటే నీ మతానికి వస్తేనే నీకు సంబంధమా? అంటే మతం అని ముసుగులో ఉన్నావు కాబట్టి తల్లి. ఒక మాట అంటున్నానంటే ఎదుటి వారిని కూడా ఏ విధంగా అంటున్నారో మనము కొన్ని చూసుకునాలి. తోలు తీయడము నీకు ఒక్కదానికే కాదమ్మా, అందరికీ తెలుసు. అందరూ తోలు ఒలువరు, తోలును జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎందుకు కాపాడుకుంటారంటే తోలు మనిషికి లేకపోతే మనిషి అందవికారంగా కొడతారమ్మా. కాబట్టి మేము కూడా మిమ్మల్ని ఒక హెచ్చరిక చేస్తున్నాను. నీవంటున్నావు మాటి మాటికి ఏమని? నీ పక్కన ఉండవారు అలా అనద్దు అని లైవ్లో నిన్ను వీడియోలు అంటుంటే కూడా వారి మాట కూడా నువ్వు వినట్లేదు మా. కానీ వినాలి. ఎందుకో తెలుసా? నీవు మా దేవుడి జోలికి రాకూడదు, బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ తప్పులే అని అంటున్నావు. ఇన్ని బూతులా అని అంటున్నావు కదమ్మా. నీవు బైబిల్ గ్రంథాన్ని నైట్ చదివావు, చదివి ఒక మాట అన్నావు. ఏమన్నావు మా? నీవన్నదేంటి? లోతు కూతుళ్ళ గురించి కుమార్ల గురించి చదివావు. చదువుతూ అన్న మాట ఏంటి? ఈ బైబిల్ను మా ఇంట్లో ఉంచుకోం మేము, మాకు అశుభం అరిష్టం అంటున్నావు. కరెక్టేమా? బైబిల్ని ఇంట్లో ఉంచుకుంటే అశుభమేమో కానీ బైబిల్ను ఒంట్లో ఉంచుకుంటే శుభం. ఆ బైబిల్ను నీవు ఒంట్లో ఉంచుకున్నావు, నీకు తెలియకుండానే నీవు ఒంట్లో ఉంచుకున్నావు, నీకు తెలియకుండా నీ గుండెల్లో ఉంచుకున్నావు దేవుడి వాక్యమును. కాబట్టి ప్రతి వీడియో చేసే ముందు నువ్వు ఒక మాట అంటావు, గొర్రెల్స్ అని అంటావు. యేసుక్రీస్తుల ప్రభుల వారి గురించి నీకు తెలియకనే స్వార్థలా బోధిస్తావు. అంటే యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు? నీ గుండెల్లో దాచుకున్నావు మా. థ్యాంక్ యూ మా. అందుకే నీవు యేసు ప్రభుల వారిని గుండెల్లో దాచుకున్నావు. కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు నేను ఒకటి మార్చబోతున్నాను. నీకు మొదటిసారిగా నేమ్ మెన్షన్ చేసింది పండ్ల పార్వతి అని నేనే. పారు అని నేను పిలిచిన వ్యక్తిని నేనే. కాబట్టి ఈరోజు కూడా నేను ఒక నూతనమైన నీకు నామకరణం చేయబోతున్నాను. ఏమిటో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ఎప్పుడైతే చదివి నీ గుండెల్లో దాచుకున్నావో నీ జీవితం పూర్తిగా మార్చబడాలి. ఎక్కడికి? క్రీస్తులోకి. ఒక మాట చెప్పనా అమ్మా నీకు? నన్ను చూసి భయపడుతున్నారు, ఈర్షపడుతున్నారు క్రైస్తవులు అంటున్నావు, అసూయపడతారు అంటున్నావు. నిన్ను చూసి అసూయపడటంత అంత అందమైన క్వాలిఫికేషన్స్ నీ దగ్గర ఏమి కనబడలేదే. ఎలా మేము అసూయపడతాం? మరలా ఒక మాట అన్నావు, భయపడుతున్నారు. భయానికి మమ్మల్ని చూస్తే గౌరవం పెరుగుతుంది. ఎందుకో తెలుసా? భయము మమ్మల్ని చూసి గౌరవం ఇస్తుంది. భయము నీ దగ్గరకు వచ్చిందనుకో, నిన్ను చూసి భయం పారిపోతుంది. అమ్మో, నేనే అందరినీ భయపెడతాను, కానీ ఇంత భయంకరంగా నేను భయపెట్టను అని నిన్ను చూసి భయము పారిపోతుంది. కాబట్టి నీ చుట్టూనున్న వారికి ఒక్కసారి నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. వీడియో ముందు కూడా వారికి కూర్చోరాదని నీవు తిడుతున్నావు కదా. వీడియో ముందు కూర్చొని నీవు చేస్తున్నది ఏమిటి? నీ వల్ల 2 రాష్ట్రాలు కొట్టుకొని వస్తున్నాయన్నది గుర్తుంది నీకు. అలా కొట్టుకొని వస్తున్నాయి. నీవు మీడియా ముందు, నీవు కెమెరా ముందు కూర్చోవడం ద్వారా
అలా కొట్టుకొని చేస్తున్నారు. మేము కెమెరా ముందు కూర్చోరాకపోయినా కూర్చున్నాను. మా దేవుడు మాట్లాడుతున్నాడు సమాజానికి ఉపయోగపడేటట్లు. మరి ఒకసారి నిన్ను నీ దేవుడి గురించి నువ్వు బోధించుకో, నువ్వు చెప్పుకో. కానీ వారు 50 రూపాయలకు వచ్చారు, 100 రూపాయలు కూలికి వచ్చారు, ఆ కూలికి వచ్చిన వారి గురించి నేను పట్టించుకోను, నేను అలా అనను, నేను ఇలా అనను అంటున్నావు కదా. మరి ప్రతిరోజు నీవు చేస్తున్నది ఏమిటి? నీవు క్రైస్తవుల మీద పడి ప్రతిరోజు ప్రజల్ని క్రైస్తవుల పేరు చెప్పి అడుక్కుంటున్నావు సోషల్ మీడియాలో. ఐ గొరెల్స్ అని ప్రతి దైవజనుడిని యేసుక్రీస్తుల ప్రభుల వారిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో అడుక్కుంటున్నావు. అంటే నువ్వు ప్రతిరోజు చేసేది ఏమిటి అనుకుంటున్నావు? వీడియో అనుకుంటున్నావా? గొప్పతనం అనుకుంటున్నావా? బిజినెస్ అనుకున్నావా? జాబ్ అనుకున్నావా? కాదు. సోషల్ మీడియాలో క్రైస్తవుల నేమ్ పలికి యేసు ప్రభుల వారి పేరు చెప్పి నువ్వు చేస్తున్నది కూడా అదే. అందుకని ఎదుటి వారిని విమర్శించే ముందు మనం చూసుకున్నాలి. నువ్వు అన్నావు, ఎవడొక్కడు వాగుతాడులే, వాడి నోరు తెరుస్తాడులే, వారికి నోరు ఆగదు కదా, అంటాడులే, ఏ విధవలైనా అంటారులే, అప్పుడు మనకు కంటెంట్ దొరుకుతుంది. అంటే నీ లైఫ్లో నీకంటూ సొంత ఒపీనియన్ ఏమి లేదు, నీ సొంత నిర్ణయం ఆలోచన ప్రకారం నీ వీడియో చేయట్లేదు. అంటే ఎవరన్నా తిడతారా, దాంట్లో నుంచి కంటెంట్ వెతుక్కొని తీస్తే నేను ఫేమస్ అవుతానా? అంటే నీవు ఆధారపడ్డది దేని మీద? ఇతరుల మీద. అంటే దీన్ని అడుక్కోవడం అంటారు. ఎందుకో తెలుసా? ఇతరుల మీద ఆధారపడకూడదు. అందుకే క్రైస్తవుడు ఎవరి మీద ఆధారపడరు. నీవు కూడా నీకు ఒక పేరు నేను పెడతానన్నానే, పరిశుద్ధ గ్రంథాన్ని గుండెల్లో దాచుకున్నందుకు నీ పేరు పార్వతి పారు కాదు, నీ పేరు ఈ రోజు నుంచి రూప అనే పేరు నీకు నామకరణం చేస్తున్నాను. ఆ రూప అనే పేరులో నీకు ఒక రూపకల్పన వస్తుంది. క్రీస్తులోకి రూపకల్పన. క్రీస్తులో ఉన్న స్త్రీలు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎదుటివారు ఎన్ని దూషించినా వారికి అందులో నుంచే తీసి ఎలా సమాధానం చెప్తారు అనేది అక్కడ ఉంటుంది. అందుకే ఒక దూడ పుట్టగానే దూడను బయటకు వదులుతారు. వదిలినప్పుడు దానికి ఏం పెడతారో తెలుసా? దానికి తెలియదు కదా లోకంలో ఏమి తినాలి, ఏమి మేయాలి గడ్డి అని. అప్పుడు దాని నోటికి ఒక చిక్కం పెడతారు. ఆ చిక్కము పెట్టినప్పుడు అది బయట తిరిగి ఇలా చూసొస్తుంది. లోపలికి వచ్చిన దానికి దానికి గడ్డి పెడతారు మేతగా. వింటున్నావా? అందుకే ఈ రోజు నుంచి నేను కూడా నీకు పారు అని కాకుండా రూప అనే పేరును నీ నోటికి చిక్కం పెడుతున్నాను. ఆ రూప అనే పేరు నీ జీవితంకు ఒక రూపకల్పన రావాలి. నీ జీవితము అందంగా మలచబడాలి. నీ జీవితము సమాజముకు ఒక మంచి విలువ కలిగిన పాత్ర వలె ఉండాలి అని, నీ జీవితము సంఘానికి ఉపయోగపడేలా ఉండాలని నీ నోటికి, నీ జీవితానికి రూప అనే పేరును అనే చిక్కం పెడుతున్నాను. ఆ చిక్కముతో నిన్ను నీవు పరీక్షించుకో. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఆల్రెడీ నా వీడియోలు చూసావు. నువ్వు చాలా సఫర్ అయ్యావు, అది నాకు తెలుసు. సఫర్ అయ్యావు కాబట్టి నువ్వు జీర్ణించుకోలేక లైవ్లో ప్రైవేట్ పాటలు తినేస్తాను, ముక్కలు కొరికేస్తాను, ఇక్కడ పక్క అక్కడి పక్క అని వామ్మో ఎంతగా అంటున్నావు జీర్ణించుకోలేకని. నువ్వు జీర్ణించుకొని నువ్వు ఒక్కసారి ఆలోచించుమా. నా మాటలలో నీకు దొరుకుతుంది. ఎందరో నీకు వీడియోలు చేయొచ్చు, తిట్టిన వారు ఉండొచ్చు, నిన్ను పైన అమ్మ పార్వతి అనుకుంటూ అన్నవారు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇలా దొరికిన మాటలు నీకే వీడియోలో దొరకలేవు. కాబట్టి జాగ్రత్తగా గమనించు రూపా గారు. మీరు ఈ రోజు నుంచి వీడియోలు చేయండి, నీ ధర్మం గురించి చేయండి. మనమందరము కలిసి ఉందాం. కలిసి మానవ సమాజాన్ని మానవత్వ రూపంలో పెంపారు చేద్దాం ప్రేమ విషయంలో. కానీ ఇటువంటి ఎప్పుడు దుర్వాసన కలిగిన, మురిగిపోయిన వాసన కలిగిన మాటలు నీ నాలుక నుంచి రానివ్వకూడదు. నువ్వు పారుగా బ్రతకకూడదు. నువ్వు రూపాగా బ్రతికి చూడు. నీ జీవితంను ఎందరు గౌరవిస్తారు, ఎందరు విలువిస్తారో అప్పుడు నీకే తెలుస్తుంది ఆ జీవితం ఎంత మధురమైనదో. రూపా గారికి ఈ వీడియో ప్రేమపూర్వకంగా అంకితం చేస్తున్నాను.